ఎలక్షన్లలో మన ఇందల్వై మండల్ గౌరారం గ్రామ సర్పంచ్గా మా భార్యను గెలిపించినందుకు గౌరారం గ్రామ ప్రజలకు మరియు లింగాపూర్ ప్రజలకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ విజయం అనేది నా విజయం కాదు, ఇది ప్రజల విజయం. మేము వీడికి మూడోసారి సర్పంచ్గా వరుసగా నన్ను గెలిపిస్తున్నారు అంటే వాళ్ళ నా మీద ఉన్న అభిమానం, నేను చేసిన పనులు, నేను ఇచ్చిన మాట ప్రతిదీ కూడా తూచ తప్పకుండా ప్రజలతో మమేకమై వారు కోరుకున్న పనులు, మహిళా బిల్డింగ్ కానీ, ఇలా శ్మశాన వాటిక కానీ, పోషమ్మకుళ్ళు కానీ, సబ్ స్టేషన్ కానీ, కమ్యూనిటాలు కానీ, గ్రామ పంచాయతీ కానీ, గల్లీ గల్లీ సీసీ రోడ్లు కానీ, తాగునీటి విషయంలో కానీ, స్ట్రీట్ లైట్ల విషయంలో కానీ అన్నిటి మీద నేను దృష్టి సారించి వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం నేను చేసి పెట్టిన కాబట్టి నన్ను వరుసగా 2013 నుంచి నేటి వరకు గెలిపిస్తూనే ఉన్నారు. కాబట్టి నేను వాళ్ళకు రుణపడి ఉన్నా. ఇంతదాకా చేసిందే కాదు, ఇప్పుడు ఇంకా నా మీద బాధ్యత పెంచారు. నేను అనేక ఇలా ప్రతి వారికి ఇళ్ళ ట్యాక్స్ ఫ్రీ అన్న, ప్రతి ఇంటికి అది ఖచ్చితంగా చేసి తీరుతా. అది నేను తూచ తప్పకుండా వాళ్ళకి ఏదైతే మాట ఇచ్చినో అది ఖచ్చితంగా నిలబెట్టుకుంటా. ఇంకా కొన్ని పనులు కూడా చెప్పిన, అవన్నీ కూడా చేస్తా. ఇది నేను వాళ్ళకు భరోసా ఇస్తున్నా. ఖచ్చితంగా నా మీద పూర్తి విశ్వాసం ఉంది, ఈయన చేస్తాడనేది. అది ఖచ్చితంగా చేస్తా అని చెప్పేసి మా గౌరారం ప్రజలకు మరియు యువకులకు, ప్రధానంగా మహిళలకు నేను ప్రత్యేకంగా ఈ నా విజయం కాదు, ఇది మహిళల విజయం, ఇది మా గ్రామ ప్రజల విజయం, యువకుల విజయం. కాబట్టి నేను ప్రత్యేకంగా గౌరారం లింగాపూర్ ప్రజలకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు.